హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను వాస్తు పండిట్ చందచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్నాము. ములుగు జిల్లాలో ఇక్కడ ప్రసిద్ధి చెందిన భవానీ మాత గారి స్వగృహంలో ఉన్నాము. వీరు రేణుకా ఎల్లమ్మ ఆదేశంతో ఆ రేణుకా ఎల్లమ్మ పూజలు చేస్తూ ఆ రేణుకా ఎల్లమ్మ దేవత ద్వారా వేల మందికి ఉపయోగకరంగా ఎన్నో సమస్యలను తీర్చుతూ అనారోగ్యాలను, ఆర్థిక బాధలను ఇలా రకరకాలుగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వారికి ఉన్న చిన్న చిన్న వాస్తు దోషాల వల్ల కొంతవరకు ఇబ్బంది పడి శుభవాస్తు యూట్యూబ్ ఛానల్లో నా వీడియోలు చూసి, స్వామి నాకున్న అనారోగ్య సమస్యలకు, ఆర్థిక బాధలకు, కొన్ని సమస్యలకి నా వల్ల ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నా నాకు సమస్యలు ఎదురవుతున్నాయి, ఇందుకు కారణమేమో తెలిపాల్సిందిగా కోరుతూ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. మనం ఈరోజు ఇక్కడ ములుగు జిల్లాలో మాతాజీ స్వగృహంలో ఉన్నాము. వీరికి చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఇచ్చాను. దీంతో వీరు ఇదివరకు వేల మందికి సేవ చేస్తే ఈ చిన్న ఆల్టరేషన్లు చేసుకున్న తదుపరి లక్షల మందికి వీరి ద్వారా మంచి జరుగుతుందని ఆకాంక్షిస్తూ, అలాగే దీనిపైన ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్కి నా వద్దనే ప్లాన్ వేయించుకున్నారు. ఆ ప్లాన్ను కూడా చూపిస్తాను. అంతకుముందు మన భవానీ మాత గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. శుభమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను స్వామివారిని యూట్యూబ్లో చూసి నేను ఇక్కడ స్వామివారిని పిలిపించుకోవాలి. ఎందుకనంటే నేను రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యం చెప్తాను. అలాగే నేను ములుగు జిల్లాలో ఉంటా. కాకపోతే నాకు చిన్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏమన్నా దోషాలు ఉన్నాయో ఏమో అని చెప్పేసి నేను గురువుగారిని పిలిపించుకోవడం జరిగింది. దానివల్ల గురువుగారిని పిలిస్తే చిన్న కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి సర్దుకుంటే సరిపోతుందని చెప్పేసి మ్యాప్ చేసి ఇచ్చాడు. దాని ప్రకారం మేము చేపించుకుందామని మ్యాప్ తెప్పించుకున్నామండి. గురువుగారు వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ గురుగారు. చూశారు కదా, ఈ వెనకుండా వాళ్ళు కూడా మాతాజీ వెంట ఉన్న శిష్య బృందమే. మాతాజీ వారికి పైనింటి ప్లాన్లు ఎలా వేసి ఇచ్చాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను. కింద ఇంట్లో ఆగ్నేయంలో బాత్రూమ్లు కట్టి ఇలా మూతలు వేసుకొని ఉన్నారు. 4 వైపులా వెంటిలేటర్స్ పెట్టమని చెప్పాను. ఇది ఒక చిన్న ఆల్టరేషన్. ఆగ్నేయం స్లాబ్ ఉన్నా కూడా మెట్లు పెరిగి ఉంది. మెట్లుకి లెవెల్గా ఇలా లాస్ట్లో పిల్లర్ వేసి పిట్టగోడ కట్టి గ్రిల్లు గేటు పెట్టుకోమని చెప్పాను. ఇంకా అక్కడక్కడ చిన్న వెంటిలేటర్లు అవి లేని చోట ఏర్పాటు చేసుకోమని ఈ క్రింద ఫ్లోర్లో చిన్న ఆల్టరేషన్స్ చెప్పాను. తక్కినదంతా చాలా బాగుంది కాబట్టి వీళ్ళు ఎంతోమందికి ఉపయోగపడగలుగుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరు ఇలా ఈశాన్యం హాల్కి ఉచ్చ స్థానంలో డోరు, అవతలకు విండో, యువతలకు విండో, డోర్ ఎదురుగా విండో. వాయువులో బాత్రూము 2 వైపులా, ఉత్తర వాయువులోన పశ్చిమ వాయువులోన విండోస్, ఇక్కడ ఒక విండో. ఇలాగే మాస్టర్ బెడ్రూమ్లో వాయువులో బాత్రూము, దానికి ఒక వెంటిలేటరు, మరియు దక్షిణాగ్నేయంలో ఒక విండో, ఇక్కడ ఒక విండో. ఇక్కడ వీళ్ళు కింద అనాది కాలం నుంచి దక్షిణంలోనే పూజ గది ఏర్పాటు చేసుకుంటున్నారు. కాకపోతే ఈ దక్షిణంలోనే తూర్పు వైపు దేవుణ్ణి పెట్టి తూర్పు తిరిగి పూజ చేసేలా ఏర్పాటు చేసుకోమని చెప్పాను. మరియు వంటగదిలో విండోస్, డోరు, ఇక్కడ డోరు, ఇలా ఇంతే. ఫస్ట్ ఫ్లోర్ ఇదే, మళ్ళా సెకండ్ ఫ్లోర్ ఇదే. ఈ విధంగా భవానీ మాతకు చెప్పగా వారు చాలా సంతోషించి ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేశారు. మీరు కూడా ఏవైనా వాస్తు దోషాలు ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో 700 వీడియోలు ఉన్నాయి, చూడండి. వీలైనంత వరకు మీకు మీరే స్వయంగా నేను చెప్పిన విషయము నిజమో కాదో మీ ఇంటితో పాటు కొన్ని ఇండ్లు పరిశీలించండి. మీకు స్వామి చెప్పింది ఇక్కడ జరుగుతున్నది నిజము అనిపిస్తే ఆ వీడియోలు చూసి కూడా మీరు ఆల్టరేషన్ చేసుకొని మీరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే శుభవాస్తు ఛానల్లో వీడియోలు పెట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరంతా కూడా నా వీడియోలను శ్రద్ధగా గమనించండి, పరిశీలించండి. ఆ వీడియోలతో పాటు నేను ఒక వాయువు మెట్ల గురించి నేను ఒక వీడియో చేశాను అనుకోండి. ఆ వాయువు మెట్లు ఉన్న వారందరి పరిస్థితి గమనించండి. నేను చెప్పింది అక్కడ జరుగుతున్నది నిజమా కాదా బేరీజు వేసుకోండి. నిజం అనిపిస్తేనే ఫాలో కాండి. ఎందువల్లంటే శాస్త్రజ్ఞానం బహుక్లేశం, మనశ్చాంచల్య కారణం, ఆత్మబుద్ధి సుఖం చైవ, గురుబుద్ధి విశేషత అని పెద్దల వాక్యం. అనగా కేవలం అందరూ చెప్పడం వల్ల
ఏది నిజమో ఏది అబద్ధమని సంశయం వస్తుంది. మీరే స్వయంగా అలా చెప్పినవి నిజమా కాదా అని పరీక్షించడం వల్ల ఆత్మబుద్ధి సుఖం చేయవ స్థిరమవుతుంది. పరబుద్ధి వినాశం, ఆ పరబుద్ధి వినాశనానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇది ఉండొచ్చా లేదా అనే సందేహం వల్ల. ఆ సందేహం లేకుండా స్వయంగా మీరే పరిశోధించి తెలుసుకుంటే ఆత్మకు నిశ్చయమవుతుంది. నిశ్చయమైనప్పుడు గురువుల్ని ఎవరైనా తెలుసుకొని, స్వామి ఇలా చెప్పారు, ఇలా జరిగింది, ఇవి రెండు నిజము, ఈ రెండిట్లో అనుభవంగా ఉంది, దీన్ని పాటించవచ్చునా అని ఎవరైనా ఒక గురువు సలహా తీసుకొని, గురు బుద్ధి విశేషంగా ఉంటుంది కాబట్టి గురువు సలహా తీసుకొని మీరు పాటించి లోక సమస్త సుఖినో భవంతు అన్న రీతిగా ప్రపంచ ప్రజలందరూ బాగుండాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.